వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థాన స్థితి 5 గ్రహాలు లాభరవి, లాభస్థానమందు రాహువు, అలాగే లాభస్థానమందు శనేశ్వరుడు, శుక్ర బుధ గ్రహాల తాలూకు సంచారం. అలాగే తృతీయ స్థానమందు కుజుడు పరిపూర్ణంగా యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం. వెరసి దాదాపుగా 7 గ్రహాల తాలూకు అనుకూలతలు వృషభ రాశి వారికి ఉన్నాయి. గోచార పరంగా ఇది చాలా అధిక సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండేటువంటి సందర్భంగా చెప్పవచ్చును. అంటే ఆల్మోస్ట్ 85% గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో గోచారం చాలా బలీయంగా ఉన్నప్పుడు జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతేనే ఈ అనుకూలమైనటువంటి పరిస్థితిని అనుభవించలేకపోతారు. జాతకంలో కూడా మంచి దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటే ఇది రాజయోగప్రదంగా ముందుకు సాగేటువంటి స్థితిగా మనం చెప్పవచ్చును. అనగా ప్రతిదీ లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. సంతాన లాభము, సౌభాగ్యము, అలాగే వస్త్ర, వస్తు లేదా గృహ సంబంధమైనటువంటి విషయాలు, భూ లావాదేవీలు, ఉద్యోగానికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి లేదా వ్యవసాయానికి సంబంధించి ఇలా ఏ రంగాన్ని చూసుకున్నప్పటికీ దానిలో లాభసాటిగా పరిస్థితులు ఉండేటువంటి సందర్భాన్ని మనం ఈ గ్రహస్థితి వల్ల చూడవచ్చును. అలాగే విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు అనగా విదేశాల్లో స్థిరపడము లేదా అక్కడ స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తూ ఉండడము లేదా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి సందర్భాలన్నీ కూడా అనుకూలించడానికి, అక్కడ పరిస్థితులన్నీ కూడా మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఇక్కడ నుండి విద్య కోసమో ఉద్యోగం కోసమో అన్య ప్రాంత సంచారం చేయాలి, వేరే రాష్ట్రమో వేరే దేశమో లేదా వేరే ప్రాంతానికో వెళ్ళాలి అని చూసేటువంటి వారికి కూడా గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం మీద మానసికమైనటువంటి సౌఖ్యం ఉంటుంది. చక్కగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. నచ్చినటువంటి ప్రాంత సందర్శనాన్ని చేయగలుగుతారు. కొండ ప్రాంత సంచారం చేయగలుగుతారు. అంతేకాకుండా బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. అన్నిటి పరంగా ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.